గత ప్రభుత్వ హయాంలో చెప్పిందొకటి చేసింది మరొకటి. అది చేస్తాం ఇది చేస్తామంటూ జనానికి అన్యాయం చేశారు. అభివృద్ధి పేరుతో ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి జనాన్ని నట్టేట ముంచారు. ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న భూ నిర్వాసితులకు ఇప్పుడు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఏంటా శుభవార్త? ఎవరా నిర్వాసితులు? పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇది గత 10 ఏళ్లలో తెలంగాణ పరిస్థితి. అభివృద్ధి పేరుతో సామాన్యులకు కుచ్చుటోపు పెట్టింది నాటి ప్రభుత్వం. ఇంతిస్తాం అంత చేస్తామంటూ గొప్పలు చెప్పి రైతులను నిండా ముంచారు. న్యాయం కోసం నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు అరిగోసపడ్డ బాధితులకు నేడు చేయూతనిస్తుంది హస్తం సర్కార్. ఇవి గత ప్రభుత్వ చిత్రాలు. చూడడానికి కనువిందుగా కనిపించిన వీటి వెనుక కొన్ని ఊర్ల త్యాగాలున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ ప్రగతి పెరుగుతుందని జనం చేసిన త్యాగాలు చివరికి వారికి కన్నీటిని మిగిల్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇదిస్తామంటూ ఊరించడం తప్ప లబ్ధిదారులకు ఇచ్చిందేం లేదు. అవే మీరుండే ఇండ్లు అని దూరం నుంచి చూపించడం తప్ప మంజూరు చేసిందే లేదు. అప్లికేషన్లు తీసుకోవడం, లోపల పెట్టడం ఇదే జరిగింది. కానీ అలాంటి వారికి ఇప్పుడు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెక్స్టైల్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయనున్నారు. తాజాగా 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇందిరమ్మ ఇల్లు కట్టించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్ఎండ్బి సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో తొందరలోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పడనుంది. మరి 2 నెలల క్రితం ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మరి ఎవరైతే భూములు కోల్పోయారు వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకొని వాళ్ళకు వచ్చిన వెంటనే 100 గజాల భూమితో పాటు ఇందిరమ్మ ఇల్లు నేను కట్టిస్తా, దీన్ని ఒక మోడల్ కాలనీలాగా నేను చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిపోవడం జరిగింది. ఇచ్చిన 2 నెలల లోపే నిన్న మరి జీవో రిలీజ్ చేసి మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఈ నెల 19న నేను వరంగల్కి వస్తా, మీకు పట్టాలు ఇస్తా అని చెప్పి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న రైతుల అందరి పక్షాన ఏదైతే 863 ఇండ్లు రేపొద్దున పట్టాలు ఇవ్వబోతున్నారో వాళ్ళందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క రైతుల పక్షాన శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా చింతలపల్లి వద్ద గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆ చుట్టుపక్కల శివారు భూముల్లో 2016లోని విడతల వారీగా మొత్తంగా 1357 ఎకరాలు సేకరించింది. దీంతో దాదాపు 863 మంది భూములను కోల్పోయారు. అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎకరానికి 10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించి సాగు చేసుకుంటున్న భూములతో పాటు ఉపాధి కోల్పోతుండటంతో అప్పటి ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు టెక్స్టైల్ పార్క్ ఏరియాలోని ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పింది. అంతేకాదు మహిళలకు శిక్షణతో పాటు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చింది, కుచ్చుటోపు పెట్టింది. దీంతో రైతులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. కానీ రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి బాధను అర్థం చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం నాడు భూములు కోల్పోయిన 863 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనుంది. గత ప్రభుత్వం చేతిలో నిండా మోసపోయిన వారిలో మిడ్మానేరు నిర్వాసితులు మినహాయింపు కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ దగ్గర 25.6 టీఎంసీల సామర్థ్యంతో 2.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2006లో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణం స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్టు 2019లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల 12 గ్రామాలు సర్వస్వం కోల్పోయాయి. దాదాపు 11,731 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించింది. కానీ ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లివ్వడం మరచింది. దీనిపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పోరాటం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించి నిర్వాసితులకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం వారికి నేడు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. మిడ్మానేరు నిర్వాసితుల ఏళ్ల తరబడి ఎదురుచూపులకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరదించింది. మిడ్మానేరు ప్రాజెక్టు సమయంలో ఇల్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం పడిగాపులు కాస్తున్న నిర్వాసితులకు ఎట్టకేలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 12 గ్రామాల్లోని నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది.
దీంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అభివృద్ధి పేరుతో నాటి ప్రభుత్వం ప్రజల నుంచి లాక్కుంటే నేడు కాంగ్రెస్ సర్కార్ వారికి చేయూతనిస్తూ భరోసానిస్తోంది.